మాండుక్యోపనిషత్తు. కనబడుతున్న ఈ జగత్తు అంతా ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు కూడా ఓంకారమే. ఈ మూడింటికి అతీతమైనది ఉన్నది ఏదైనా ఉందంటే అది కూడా ఓంకారమే. కనిపించే ఈ జగత్తు అంతా బ్రహ్మస్వరూపమే. కనిపించని ఆత్మ కూడా బ్రహ్మమే. అటువంటి ఆత్మకు 4 పాదాలున్నాయి. మొదటి పాదం జాగ్రత్తవస్థ, వైశ్వానరునికి సంచార స్థానం. ఈ అవస్థలో వైశ్వానరుడు బాహ్య విషయాలను గ్రహిస్తాడు. ఇతను 7 అంగాలను, 19 ముఖాలను కలిగి ఉంటాడు. 7 అంగాలు: జులోకము శిరస్సు, సూర్యుడు కన్నులు, వాయువు ప్రాణము, ఆకాశం శరీరము, జలము మూత్రస్థానం, భూమి పాదాలు, అగ్ని నోరు. 19 ముఖాలు: 5 జ్ఞానేంద్రియాలు: చెవులు, కనులు, చర్మము, నోరు, ముక్కు. 5 కర్మేంద్రియాలు: వాక్కు, పాణి, పాదాలు, పాయువు, ఉపస్థ. పంచప్రాణాలు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. అంతఃకరణ చతుష్టయం 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవన్నీ కలిపి 19 కలవు. వీటి ద్వారానే బాహ్య విషయాలను అనుభవిస్తాడు వైశ్వానరుడు. రెండవ పాదం స్వప్నావస్థ, తైజసుడి సంచార స్థానం. అంతర్విషయాలను గ్రహిస్తూ ఉంటాడు. మనస్సు ద్వారా కలలోని విషయాలను గ్రహిస్తాడు. ఇతనికి కూడా 7 అంగాలు, 19 ముఖాలు ఉంటాయి. వీటి ద్వారానే సూక్ష్మ విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. మూడవ పాదం సుషుప్తి, ప్రాజ్ఞుని సంచార స్థానం. నిదురించినప్పుడు ఏ కోరికలు లేకుండా, ఎటువంటి స్వప్న దృశ్యాలను చూడకుండా ఉండే స్థితి సుషుప్తి అవస్థ. ఇది ప్రాజ్ఞుడి సంచార స్థానం. ఈ స్థితిలో భేదభావాలు ఉండవు. జాగ్రత్త, స్వప్నావస్థలోని అనుభవాలు అన్నీ ఏకమైపోతాయి. ఈ స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నాల్గవ పాదం తురీయావస్థ, తురీయ పురుషుడి స్థానం. ఇతనే అన్నిటికీ ఈశ్వరుడు, అన్నీ తెలిసినవాడు, అంతర్యామి, నియామకుడు. ఇతని నుండే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి సంచారులైన వైశ్వానర, తైజసుడు, ప్రాజ్ఞుడు ఒకప్పుడు బయటకు వచ్చి మరొకప్పుడు లయమవుతున్నారు. ఈ తురీయావస్థ బాహ్యమైన చేతన, అంతరమైన చేతన రెండూ కాదు. సుషుప్తిలోని ప్రాజ్ఞుడు కాదు. మనస్సు చేత ఊహించడానికి వీలు కాదు, వర్ణించడానికి వీలు కానిది. అన్ని అవస్థలు దీనిలోనే కలిసిపోతాయి. అదే తురీయము. శాంతస్వరూపం, శివం, ఆనందమయం. ఈ ఆత్మను అక్షరంగా చెప్పుకుంటే అదే ఓంకారము. అకార, ఉకార, మకారాలు ఓంకారానికి పాదాలు. జాగ్రత్తవస్థ సంచార స్థానం కలిగిన వైశ్వానరుడు ఓంకారంలోని మొదటి అక్షరం అకారము. ఇది తెలుసుకున్న వాని కోరికలు తీరుతాయి. స్వప్నావస్థ సంచార స్థానం కలిగిన తైజసుడు ఓంకారంలోని రెండవ అక్షరం ఉకారము. దీన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. సుషుప్తి స్థానంలో సంచరించే ప్రాజ్ఞుడు ఓంకారంలోని మూడవ పాదం మకారం. దీన్ని తెలుసుకున్నవాడు అన్నిటినీ దాటినవాడై వెలుగొందుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకు వేరైన తురీయమే శబ్దరహితమైన ఓంకారము. సర్వాతీతమైనది, నిర్వికారమైనది, పరమానందమైనది. దీన్ని తెలుసుకున్నవాడు అద్వైత స్థితిని పొందుతాడు.